అన్నాడు ఏమన్నాడు యాదుకుందా? ఎవరైతే కేసీఆర్ గారితోని రుణమాఫీ పొందినరో వాళ్ళందరూ ఎంబడ ఊరుకుండ్రి, ఎంబడ వండ్రి, ఎంబడ బ్యాంకుకు వండి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా. రాగానే డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ జన్మదినం సాక్షిగా ఒకటే సంతకం పెడతా, ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి ఇలా 1 కాదు 2 కాదు 14-15 నెలలైంది. జరిగిందా రుణమాఫీ? జరిగిందా జరగలేదా? గట్టిగా చెప్పండి కొద్దిగా, జరిగిందా జరగలేదా? ఏ ఊళ్ళో కూడా చారాన కూడా రుణమాఫీ కాలే. అందుకే నేను అడిగిన అసెంబ్లీలో, రేవంత్ రెడ్డి బయట మొరుగుడు కాదు, దమ్ముంటే ఇక్కడ మాట్లాడు, ఏ ఊరికి పోదామో పోదాంపా, నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదామా, నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదామా, ఏ ఒక్క ఊరిలో 100% మంది రైతులు కూర్చొని మాకు రుణమాఫీ అయిందని రాసిస్తే అక్కడనే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిన అసెంబ్లీలో. కానీ నోరు తెరవడు, మాట మాట్లాడాడు, అటు చూస్తాడు ఇటు చూస్తాడు తప్ప నోరు తెరవడు. రుణమాఫీ అన్నాడు, అది చేయలే. మొట్టమొదటి వారంలోనే మీటింగ్ పెట్టినారు, డిసెంబర్ 23లో మీటింగ్ పెట్టినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. బ్యాంకులో వాళ్ళందరినీ పిలిచిండ్రు. బ్యాంకులో వాళ్ళందరూ ఏం చెప్పిండ్రు? సార్ 49,500 కోట్లు కావాలి రుణమాఫీ చేయాలంటే, చేసేద్దామన్నాడు, డైలాగ్ కొట్టిండు. సరిగ్గా వారం రోజుల తర్వాత జనవరిలో రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పినాడు. ఏమన్నాడు? ఏముందయ్యా, 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇచ్చేయచ్చు, ఏముంది అన్నాడు. 49,000 నుంచి 9,000 కోట్లు వారం రోజులనే ఎగిరిపోయినాయి. ఆ తర్వాత సరిగ్గా నెల తర్వాత మళ్ళొక మీటింగ్, 40,000 కోట్లు కాదు 31,000 కోట్లు అని మళ్ళొక 9,000 కోట్లు మళ్ళా మింగేసిండు. ఆడికెళ్ళి వెంటనే క్యాబినెట్ మీటింగ్ జూన్లో, క్యాబినెట్లో 31,000 కాదు 26,000 కోట్లే అని చెప్పి బడ్జెట్లో కూడా 26,000 కోట్లు అని పెట్టినారు. కానీ ఈ రోజు వరకు మొత్తం ఇచ్చిన ఎన్ని పైసలు అంటే 11-12,000 కోట్లు కూడా దాటలేదు. ఇది వాస్తవం. అందుకే నేను అంటున్నా, 49,500 కోట్లలో చారాన కూడా ఇవాళకి కూడా 25% కూడా రుణమాఫీ కాలే.